గేదెల్లా దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా. ఆపోనెంటో రే మీరు కూడా చేయండి రా. దమ్ముంటే చేయండి, దమ్ముంటే పట్టుకోరా ఆపోనెంటో. పట్టుకుంటే వదిలేస్తా క్రికెట్. మళ్ళీ నా భుజాన బ్యాట్ వేస్తే ఓపెనర్ గా వస్తారా నేను నెక్స్ట్ మ్యాచ్ కి. ఓపెనర్ గా వస్తారా నెక్స్ట్ మ్యాచ్ కి. ఓపెనర్ గా వస్తారా నెక్స్ట్ మ్యాచ్ కి. మామా కుక్క పిల్ల కిడ్నాప్ చేశానా? ఏదో కోటీశ్వరుడు కొడుకుని కిడ్నాప్ చేసిన మరి చెప్తున్నావు కదరా. ఎక్కడి నుంచి తెచ్చినావు దినా? దీన్ని అనద్దు మామా. ఏమే ఇది మగది, వీడు అను. సరే ఎక్కడి నుంచి తెచ్చినావు విన్నా? వీడు కూడా అనద్దు మామా. ఇంకేమనాలే? వీడికి పేరు పెట్టినా, పేరు పెట్టి పిలు. పేరేం పేరు? డాగ్. డాగ్. ఎక్కడి నుంచి తెచ్చినావు ఈ డాగ్? పక్కిదిలో ఆడుకుంటా ఉండింది, ఎత్తుకొచ్చేసినా. వాళ్ళ అమ్మ లేదా అప్పుడా? వాళ్ళ అమ్మను ఉంటే యాడెత్తుకొని ఇచ్చి ఉంటది, యాడబట్టి ఆడు కొరికేసుకుని ఉంటది. ఒకవేళ దానికి మనం ఎత్తుకొచ్చేసిన విషయం తెలిసిపోయిందంటే దానికి తెలుస్తుంది. ఎత్తి ఇంట్లో మామ దీన్ని. ఎవడ్రా నా బిడ్డను ఎత్తుకొచ్చిద్దా? ఏమ్రా బుద్ధి లేదరా కుక్క? కుక్క ఏంది మామ? కుక్క కూడా కుక్కని తిడుతున్నదా? ఫేస్ కట్ వాల్యూ మచ్చా. ఎందుకు ఎత్తుకొచ్చినారా నా బిడ్డనా? అందం కూడా దాన్ని పెంచుకునే దానికి ఎత్తుకొచ్చినావు. మీరు కూడా అందంగా ఉన్నారు, నేను పెంచుకుంటాను రండి. ఏందిరా బయట అరుపులా? పిల్లకాయలు కంటే సరిపోతుందా? వాళ్ళని పద్ధతిగా పెంచాల్సిన మధ్య ఏమైంది మా? నా బిడ్డని దొంగతనం చేసి ఎత్తుకొచ్చేసినారు. పెంచుకుందామని తెచ్చుకున్నాడు నాయన. పెంచుకుందామని తెచ్చుకున్నాడంట, వదిలేయమా. ఊదిలేదంతలా నేను 70 కోట్ల కేసు అయిపోతాను. సెక్షన్ 3,58,00,000 కింద కేసు నమోదు చేస్తాను. సెక్షన్ 3,58,00,000. ఇది ఎప్పుడు పెట్టినారా? అమ్మా కోర్టు కేసు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దమ్మా. కొంచెం పెద్ద మనసు చేసుకుని నీకేం కావాలో చెప్పుమా. అయితే నా బిడ్డను తీసుకున్న దానికి 20,000 ఇవ్వండి. 20,000? ఏంటి ఊర కుక్కకి 20,000? అప్పుడు బయట దేశం కుక్క అయితే ఎంతైనా ఇస్తారా? ఇది మా దేశం, మా భూమి. మేము ఈ నేల మీద పుట్టింది. ఆ బయట దేశ కుక్కల కంటే మాకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మీరు సరైన పోషకాలు ఇచ్చి నా బిడ్డని పెంచండి, ఫారిన్ కుక్కల్ని పరిగెత్తిస్తాడు. ఊపిరి పోతా ఉన్నా మీ ఊపిరి కట్టు నిలబడతాడు. కళ్ళ ముందు ఆకలి కాలమెటిస్తున్న మమ్మల్ని కాదని బయట దేశం కుక్కలు తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఇది న్యాయమేనా? ఆ కుక్కల్ని కూడా పెంచుకోండి, దాంతో పాటు మా మీద కూడా కొంచెం ప్రేమ చూపించండి. సరేమా. గదలా ఎవరిస్తారు? దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా హస్బెండ్. మీరు కూడా చేయండి. దమ్ముంటే పట్టుకోరా హస్బెండ్. పట్టుకుంటే తీసేస్తా నీ బెండు. మళ్ళీ నా బుచ్చ నా పొరకేసి ఇరిగిపోయేదా కొట్టండ్రా నేను ఇంట్లో వేసి. ఇరిగిపోయేదా కొడతాను, ఇంట్లో వేసా. ఇరిగిపోయేదా కొడతాను, ఇంట్లో వేసా. పట్టుకోరా పట్టుకోరా. ఏంది మామ మేకపిల్ల వెనకాల పరిగెత్తున్నావా? దాని యజమాని పట్టుకొని అప్పగిస్తే 5,000 ఇస్తాననింది. పట్టుకోరు దాన్ని. మామ పట్టుకునే మామ. నేను పట్టుకుంటే వాళ్ళ యజమాని 5,000 ఇస్తారండివా? ఎవరు మామ తినే యజమానా? వాళ్ళమ్మ. మేకాడన్న మాట్లాడుతుందా? వాళ్ళమ్మ మాట్లాడుతుంది, కావాలంటే మాట్లాడి చూడండి. పోదాం రా అడగదామా. మీ బిడ్డను తెచ్చిన 5,000. చిక్క క్యాషా? నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా? ఉంది, కానీ ఇక్కడ కాదు, సిస్ బ్యాంక్ లో. సరే టైం వేస్ట్ చేయకుండా చెప్పండి, చెక్క క్యాషా? కాసిచ్చాయి. సరే నా బిడ్డను వదలండి. ఇద్దుమా. తాగు, టయానికి పాలు తాగాలని తెలియదా నీకా? నీకోసం ఎదలంతా ఎతకాల్సి వస్తున్నది. మీరు కళ్ళు మూసుకుని డబ్బులు ఇస్తానా? డబ్బులు రెడీ చేసేసి ఉంటుంది అనుకుంటా. దమ్ముంటే పట్టుకోర చికావతో, పట్టుకుంటే ఇచ్చేస్తా నీకు దుడ్డు. డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పరిస్థితులు కొంచెం కష్టంగా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తాను సార్. నెక్స్ట్ ఇయర్ ఇస్తావా? తీసుకున్నప్పుడు 4 రోజులు ఇస్తానని చెప్పి నెక్స్ట్ ఇయర్ అంతా 2 రోజులలో ఇచ్చేయాలా? నేను చెప్పింది ఇక్కడ 2 రోజులలో ఇచ్చేస్తాను కదా సార్. 2 రోజులలో ఇచ్చేస్తానండివా? ఈ రోజు డేట్ ఎంత? డిసెంబర్ 29. 2 రోజుల్లోనే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుండా. పద మార్కెట్ మూసేపోతారు. అమ్మాయ్యా కాపాడేసిన. ఎవరన్నా ఒక్కొక్క గురిక దానికి వస్తే రాయి తీసేస్తారు. నువ్వు నన్ను తీసేద్దాం అనుకున్నావు కదా.
నీ కంటికి నేను రాయి మార్గం కనబడుతున్నాను. దీనికి ఎంత ప్రేమ చూపించిన అనుమానమే. దీని కుక్కకే వేసేయాల. తినే కుక్క. టామీ టేక్ ఇట్. ఇప్పుడు నేనేస్తాను రా. నేనేస్తాను రే నీ క్రీమ్ బిస్కెట్ తెచ్చాడు దానికి ఇద్దా. ఏందిరా మీ కుక్కకు బిస్కెట్ వేసేదానికి ఓళ్ళు కొట్లాడుతున్నారా? ఓ అదే మా కుక్కని మచ్చిక చేసుకుంటున్నారు. అవును ఎంతమంది ఉన్నారు లైన్లా? దగ్గర 100 మంది దాక్కున్నారనా? ఏందిరా మీ కుక్క విశేషమా? ఏమిలా మొన్న నాకు నా భార్య గొడవ మా భార్య నన్ను సావ కొట్టేసింది. నన్ను నా భార్య కొట్టేది మా టామి చూసేసిందా? అంటే నా భార్యని తరిమి కొరికింది. అంతే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా భార్య కొట్టడం కాదు కదా, తిట్టడం కూడా లేదు. నువ్వెక్కడికా? నా భార్య కూడా నన్ను సాగు కొడుతున్నదినా, నేను కూడా మచ్చిక చేసుకుంటాను. అయితే 100 మంది వెనకాల నిలబడు. అంటే 100 మంది భార్యాభార్యతులే.